పూరా లోకల్. కరీంనగర్ నగర ప్రజలకు నీరుకి మంచినీటికి ఇబ్బంది పెట్టడం అనేది, ఒకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మంత్రి, ఒకరేమో గతంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు, ఇద్దరు కూడా నగర ప్రజలను మంచినీటికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ కరీంనగర్ నగరంలో లోవర్ మానే డ్యామ్ ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంచాలని గతంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వారు పాటించలేదు. మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రి గారు కూడా మరి పాటించడం లేదు. దీనివల్ల అన్ని సౌకర్యాలుండి దాదాపు 132 కోట్ల రూపాయలు అమృత్ 1లో వెచ్చించి కొత్తగా రిజర్వాయర్లు నిర్మించుకొని కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా కూడా యాంత్రికలు కూడా యంత్రాలు కూడా ఏర్పాటు చేసుకొని మోటార్లు ఏర్పాటు చేసుకొని గత 4.5 సంవత్సరాలుగా డైలీ వాటర్ ఇచ్చినటువంటి కరీంనగర్ నగరాన్ని ఈరోజు ప్రజలు నీటి కోసం ఎదురు చూసేలా చేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరు. ముందుగా వీళ్ళిద్దరూ నగర ప్రజలకు ఏ విధంగా నీళ్ళు తాగేయాలి, ప్రతిరోజు నీరు తాగేయాలని ఆలోచన చేయాలి తప్పితే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ సమస్యను పక్కుదారి పట్టించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 132 కోట్ల రూపాయలు ఎందుకోసం వెచ్చించినట్టు, మళ్ళీ ఇప్పుడు 147 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి రెండో విడత అమృత్ 2లో. అంటే దాదాపుగా 279 కోట్ల రూపాయలు నగర ప్రజలకు డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి అనేది ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 1లో అమృత్ 2లో నిధులు కేటాయించి మరి ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రయత్నం చేసి ఒకవేళ నిధులు కేటాయిస్తే నీళ్లు అందుబాటులో లేకుండా చేసినటువంటి నాయకులు ఎవరు? నగర ప్రజలకు నీళ్ళు అందుబాటులో లేకుండా ఎండాకాలం పూట నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో నెట్టిన నాయకులు మరి సమాధానం చెప్పాల్సిందిగా నేను నగర ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు డ్యాంలో 5.8 TMC వాటర్ పెట్టుకొని డైలీ వాటర్ ఇవ్వడానికి పరిస్థితిలోకి నెట్టివేసింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మరి కిందికి నీళ్లు పోతున్నాయని తెలిసి కూడా నీళ్లు మొత్తం కిందికి పోయేదాకా కూడా మాట్లాడకపోవడానికి ప్రస్తుత శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రికి ఏ విధంగా రెస్పాన్సిబుల్ కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీళ్ళన్నీ కిందికి వదిలిన తర్వాత ఈరోజు వచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మిడ్మానే డ్యాంలో నీళ్లు లేవు. ఈ నెల 6వ తారీఖు వరకు కూడా కిందికి నీళ్లు వదలాలనే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. 2500 క్యూసెక్లు కింద పైకి వస్తూ ఉంటే 2500 క్యూసెక్లు కిందికి పోతా ఉన్నాయి. ఈరోజు 5.8 TMCలో దాదాపు 2.5 TMC వరకు కూడా సిల్ట్ ఉన్నదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది, రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది సిల్ట్ తీయాలని చెప్పేసి అని. ఒకవైపు సిల్ట్ ఉంది, సిల్ట్ తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది. ఒకవైపు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి, డ్యామ్ను తీసుకుపోయే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇది ఏ విధంగా ద్వంద్వ నీతి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 3 TMCల వాటర్ తోటి ఒక మంత్రి అంటాడు పైకి వెళ్ళి 3 TMCలు వస్తాయని. ఏడికి వస్తే పైకి వెళ్ళి 3 TMCల నీళ్లు? మిడ్మానేలో నీళ్లు ఉంటాయి కదా వర్షానికి. ఉన్న నీళ్ళు కిందికి వదలడం ఎందుకు, పైన నీళ్ళు లేకుండా ఈ పరిస్థితి తీసుకురావడం ఎందుకు అని చెప్పి కూడా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ఎవ్వరు కూడా నీళ్ళ గురించి రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ. నీళ్ళ విషయంలో రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి మాకు ఎవరికి లేదు. మేము అడిగేదల్లా ఏదైతే ఇంత డబ్బు ఇన్ని 100 కోట్ల రూపాయల డబ్బు పెట్టి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి అన్ని పనులు చేసినామో ఆ నీళ్లు లేకుండా డ్యామ్ మొత్తం ఖాళీ చేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకని చెప్పి మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం. మేము దాదాపు 5 లక్షల జనాభా ఉన్నది కరీంనగర్ నగరంలో. 5 లక్షల జనాభాకు
దాంతోపాటు కరీంనగర్ రూరల్ భగీరథకు సంబంధించి ఒక 5-6 లక్షల జనాభా, 10 లక్షల జనాభా ఈరోజు ఎల్ఎండి డ్యామ్ మీద వాటర్ కోసం ఆధారపడి ఉన్నది, తాగునీటి కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి ఏమాత్రం కూడా ప్రణాళిక లేకుండా మరి నీళ్ళన్నీ కిందికి వదిలేసిరు. ఉన్న నీళ్ళు వదిలేసి నీళ్ళు వస్తాయని భ్రమ పెడతా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రతిరోజు వాటర్ సప్లై కరీంనగర్ నగర ప్రజలకు ఇవ్వాలనేదే మా డిమాండ్. ఎందుకంటే 100 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినాం. కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చిన డబ్బులు అమృత్ 1లో ఇచ్చింది, అమృత్ 2లో కూడా నిధులు ఇచ్చింది. ఎందుకంటే డ్యామ్ ఉన్నది, డ్యాంలో సరిపడా నీళ్లు ఉంటాయి, ప్రజలకు రోజు మంచినీళ్ళు తాగియాలనే ఆలోచనతో 279 కోట్ల రూపాయల నిధులు మంజూరైతే, పనులు పూర్తయితే మీరు నీళ్ళు అందుబాటులో లేకుండా చేయడం ఎంత దుర్మార్గం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విధంగా మీరు ఆరోపణలు బంద్ చేసి, నేను ఎవరిని కూడా నిందించడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. మరి దీనికి బాధ్యులు ఎవరు? మాకు కావాల్సింది నీళ్లు. ప్రతిరోజు కరీంనగర్ నగరానికి మంచినీరు అందించాలి. 60,000 కుటుంబాలు, 60,000 నల్లాలు ఉన్నాయి. దాదాపుగా 60,000 నల్లాలకు ప్రతిరోజు మహిళా సోదరిమణులు